నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ బాధితులు మొన్న హోంమంత్రి అనితని గొరావు చేయటం, ఆమె పరిష్కరిస్తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం. అట్లాగే ఉప్పాడ దగ్గర అంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏదైతే సమస్యని చెప్పడం, కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యం వలన ఈ రెండు చోట్ల కూడా చేపలు చచ్చిపోతున్నాయి. మత్స్యకారులకి వేటకి అవకాశం లేక కుటుంబాలు వలసపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏ గుజరాత్ లాంటి చోట్ల పనులు చేసుకుంటా అక్కడ చివరికి ఇబ్బంది పడుతున్నటువంటి ఇష్యూస్, ఏ శ్రీలంకలో దొరికిపోవడాలు లాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇష్యూస్ చూస్తున్నారు. అట్లాగే అక్కడ నానా తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఆ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు తేడా వచ్చేందుకు ఉప్పాడ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఇటు అనిత దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తాజాగా బాపట్ల దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అక్కడ ఈ టూరిజం రిసార్ట్స్ అనేటటువంటి పేరుతో చివరికి వాళ్ళకు ఉండేటువంటి స్ట్రైట్ కాలువ సముద్రంలో నుంచి కాలువలో వచ్చేసేసి లోపల పెట్టుకుని పడవలు మళ్ళీ ఆ సముద్రంలోకి ఆ కాలువ ద్వారా వెళ్తుంటే ఆ కాలువను మూసేసి వంకర టింకర్లుగా పెట్టేటప్పటికి ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆ రోజు నువ్వు ఉద్యమిస్తే లేదు మేము పరిష్కరిస్తామని చెప్పి అది పరిష్కరించకపోతే తాజాగా రోడ్డెక్కినటువంటి చూసాం. అయితే ఇక్కడ మొన్న అనిత దాని వెనకాల తనని అడ్డుకునే దాని వెనకాల కుట్రంది, తను పిలిస్తేనే వెళ్ళానని చెప్పుకొచ్చారు. బట్ ఆమె ఆనాడు ఏం మాట్లాడారు అక్కడ కాలుష్యం గురించి, ఏది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తుంది వైసీపీ. అప్పుడు ఏం మాట్లాడారు విందాం. వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే 12 సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడయి ఆ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు, చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నాను. నేను ఆ పిల్లోడిని మొన్న కుర్రోడిని వెళ్ళి చూసి వచ్చేసరికి నిజం కడుపు తెరుక్కుపోయింది. 13 సంవత్సరాల పిల్లోడు కిడ్నీలు వ్యాధి ఏంటమ్మా, అదేవాడు ముసలోడా 40 సంవత్సరాలోడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చినట్టు అయ్యో పాపం అంటున్నాం మనం. అలాంటి 15 సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీస్ పోతున్నాయి. నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే గ్రామస్తులతో పాటు అందరు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. చెప్తున్నారు జనరేషన్ ఇబ్బంది పడతారు. ఇంక అనకూడదు కానీ రాజీపేట గ్రామం ఒకనొకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్పించి ఎవరు ఉండరు. ఉంటాయి, క్యాన్సర్ వస్తుంది, కిడ్నీస్ పోతాయి, లివర్ పోతుంది, ఊపిరితిత్తులు పోతాయి, వదిలిన గ్యాస్ కి ఇవన్నీ జరుగుతాయి. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది, దాన్ని మనం తీసేయమని ఏదో చెప్పట్లేదు, బట్ ప్రికాషనేట్ గా వెళ్ళమని మనం చెప్తున్నాం. కంటిన్యూ ఉన్నాయి మేడం, పాడేయలేదు మేడం, కంటిన్యూ ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు మేడం, ఆ రోజు తీసుకెళ్ళి మేడం, తీసుకెళ్ళి అన్ని చెకప్ చేసి ఆయన ఏం చేసి మా ద్వారా తిరిగిపోయాడు మేడం. కొమ్మపు కదా మేడం, ఆడుకుంటున్నారు మేడం, అలా ఇంత ప్రాబ్లం ఏమైనా పెట్టించుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బినామీ. నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, నాకేం భయం లేదు. ఇప్పుడు మళ్ళీ నేను చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి బినామీ, పెద్ద మనిషి, రాజ్యసభ తీసుకున్నాడు తెలంగాణ నుంచి, టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్నాడు, ధైర్యంగా ఉంటారు. మనం ఏం లేకపోతే సంవత్సరం పాటు మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ఒక్కడైనా వచ్చి స్పందించాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్ వేయడానికి మీరు ఏమైనా గ్రామస్తులైనా పర్మిషన్ ఇచ్చారా, తీర్మానం ఇచ్చారా? వితౌట్ పంచాయతీ తీర్మానం, వితౌట్ పబ్లిక్ హియరింగ్ పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు. పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు. ఎవరు రానకూడదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా పైప్ లైన్ వేయలేడు మీ సహకారం లేకపోతే. దానికి మీరు అందరూ ముందు కట్టుబడి ఉండండి. 365 రోజులు చేసామా 400 రోజులు చేసామా ధర్నా కాదు. ఆ విషయంలో మీరందరూ కట్టుబాటుగా ఉంటేనే కనీసం నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, మీరైనా కొంచెం యాక్టివ్ గా ముందుకు రండి. నేను మెయిన్ అది నేను కోరుకుంటున్నది అదే. పెద్దలందరూ ఉంటారు, పెద్దలు సపోర్టివ్ ఉంటారు. పెద్దలకు చాలా మంది కొంతమంది చదువు ఉండదు, కానీ మీరందరూ ఎంతో కొంత చదువుకొని బయటకు వచ్చిన వారు కాబట్టి సార్ జీవో నేను మీకు అది లెటర్ మీకు ఫార్వర్డ్ చేయమని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తాను. నేను ఆర్టీఆర్ నుంచి తెప్పించుకున్నాను. అది అంటే అంత మనకి డెలిబరేట్ గా తప్పు చేస్తూ కూడా వాళ్ళు బయటకి ఏమి కనిపించకుండా చూడండి ఎలా నుంచి ఉన్నారు. అసలు బయటకు కూడా రాడు. ఏమనంటే ప్యూర్లు ఏమనంటే మేము డబ్బుతో కొంటాం, అదే ధైర్యం. ప్రాణాలను కొనగలంటే డబ్బుతో కొన్ని అదే ప్రాణాలు కొనమనండి. ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టించమనండి అయ్యా, ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించమనండి. ఇక్కడ అలాంటివి చేయరు. వచ్చినోడికి 10,000 చేతులు పెట్టేసి నోరు మోయించామా, వచ్చినోడికి 50,000 చేతులు పెట్టి నోరు మోయించామా, ఇదే జరుగుతుంది. దానికి ఇచ్చిన ప్రయారిటీ వాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడానికి పెట్టమనండి. మనమే హారతలు పడతాం, మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం మనమే వెళ్ళి. దయచేసి ఆ విషయంలోనే మీరు అయిపోయింది. 50,000కి 20,000కి మన ప్రాణాలు నమ్ముడుపోకనివ్వకండి. అదొకటే నేను చెప్తున్నా. మీరు నాకు ఈ రోజు వెంకటనగరం ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే మీ టైంని నేను ఉండేదాన్ని.
ఆ 2 ప్రోగ్రాంలు ఈరోజు పెట్టేసుకున్నాను నేను. సో దట్ నేను వెళ్తాను. ఎనీ టైం మీరు ఎవరు రాజేపేట నుంచి నాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా నేను డెఫినెట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆనాడు రాజయ్యపేట వాళ్ళందరినీ కూడా ఇదిగో అక్కడ జగన్ బెనామీ కాబట్టి ఇదంతా ఉంది, వాళ్ళ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని వాళ్ళందరినీ చెప్పారు. ఇప్పుడు మరి జగన్ బెనామీనే కదా, జగన్ డబ్బులతోనే కదా తీసేసి మూసేయించవచ్చు కదా, మరి ఎందుకు మూసేయించట్లేదు? కనీసం ఆ జగన్ బెనామీనే కదా, అక్కడ పైప్ లైన్లు ఈవిడ చెప్పినట్టే మార్చాలి కదా, అట్లాగే అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి కదా, అక్కడ ఉన్నట్టు ఆ మత్స్యకారుల ప్రాణాలు కాపాడాలి కదా, వాళ్ళందరి కిడ్నీలు ఎన్ని రకాలు ఉన్నాయో టీచర్ కాబట్టి చక్కగా అర్థమయ్యేలా బోధించి చెప్పింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది. దీంట్లో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, లేకపోతే అక్కడ నన్ను టార్గెట్ చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. మరి అడిగింది ఆనాడు మనం చెప్పిందే అదే మత్స్యకారులు ఇప్పుడు అడుగుతున్నటువంటి పరిష్కరిస్తారా, పరిష్కరించరా, లేదా ఇట్లా ఎదురుదాడితోనే నడుస్తుందా? అప్పుడు అమ్ముడుపోయారంటున్నారు, ఇప్పుడు ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు అమ్ముడుపోతున్నారు, అది కూడా చర్చే కదా.